ఓట్ బ్యాంకే కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్గానే అవుతుంది. నిజంగా కాంగ్రెస్కి వచ్చిన నష్టం లేదు. కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తే మీరు పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు, తెలుగుదేశం అంటాం. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, అవును అది అయిపోయింది, ఆ రోజు ఏదో తండ్రి తల్లి గొడవలు అయిపోయింది, మళ్ళీ పుట్టింటికి వచ్చినాం అంటారు. కాబట్టి జగన్ కి కాంగ్రెస్ తో అసోసియేట్ కావడం అనేది పెద్ద సమస్య అయితే కాదు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఏమని చెప్తారు సార్ నాకు? ఈ మోహన్ బాబు గారికి సంబంధించి వాళ్ళు జనసేన పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు, మీరు కూడా మనకు అంత కొంతకాలంగా వీళ్ళ వ్యవహారం అంతా చూస్తూ వచ్చాము. ఏంటి ఈ రాజకీయం మళ్ళీ ప్రత్యర్థి తీసుకొని వాళ్ళకి ఆ రాజకీయంగా కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు? తేడా కుటుంబంలో, ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. కాకపోతే ఇది పాపులర్ కుటుంబం, రాజకీయాలతో కూడా సంబంధం ఉన్న కుటుంబం. వాళ్ళ కుటుంబంలో అందరూ రాజకీయ నాయకులే, రాజకీయాలతో సంబంధం ఉన్నారు, రాజకీయ నాయకులు కాదు కదా. మోహన్ బాబు గారు ఒకప్పుడు ఎంపీగా పనిచేసినారు రాజ్యసభ. విష్ణు వాళ్ళ భార్య వైఎస్ కుటుంబానికి స్నేహితురాలు. మనోజ్ వాళ్ళ భార్య అఖిలప్రియ గారి సొంత చెల్లెలు భూమానాయుడు గారు, శోభానాయుడు గారు కూతురు. రాజకీయాలతో అనుబంధం ఉన్న వాళ్ళు. ఈ మామూలు కుటుంబ గొడవలు, వ్యక్తిగత గొడవలు వచ్చినప్పుడు తెగేదాకా లాగడం అనేది మనిషి యొక్క స్వభావం. అంటే ఈగో హర్ట్ అయిపోతుంది, ఆ గందరగోళం ఉంటుంది. కుటుంబాల్లో ఒక దశ కుటుంబాల్లో వచ్చే గొడవలు ఇన్ టైంలో పరిష్కారం కాబట్టి అది పెను ప్రమాదంగా మారుతుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు సహజంగా ఒక గొడవ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదో ఇతర విషయాల మనోజ్కి కోచ్ గొడవ వచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. అది అన్ని కుటుంబాల్లో ఉన్నదే. ఇది పెద్ద కుటుంబం కావడం, బయటకు వస్తున్న బయటపడతా ఉంది. కుటుంబ గొడవలతో రాజకీయాలతో కానీ లింక్ అయినాయంటే ఎంత దూరం వెళ్తారు, చివరకు శత్రువుతో కూడా కలిసిపోతారు. కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి గ్యాప్ ఉంది, ఐక్యత ఉంది. అంటే మోహన్ బాబుతో సంఘర్షణ వచ్చింది కాబట్టి మనోజ్ పోయి జనసేనలో కలిసిపోతాడా అనే ఒక భావన అయితే అక్కడక్కడ వస్తుంది. కాబట్టి అది నిజమై ఉంటుందని నేను ఇప్పుడే ప్రైమరీగా అనుకోలేము. కాకపోతే అఖిలప్రియ తెలుగుదేశంలో ఉంది. అవును. కానీ అఖిలప్రియ చెల్లెలుగా ఏమి జనసేనకి వెళ్తుందా చెప్పలేము. కానీ అదే సందర్భంలో భూమా కుటుంబంలో కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ ఉంటాయి, అన్ని కుటుంబంలో గ్యాప్స్ ఉన్నాయి. ఎట్లా ఏ స్టెప్ తీసుకుంటారు? సహజంగా వచ్చే పదం అంటే మోహన్ బాబు గారితో తీవ్రంగా గొడవ పడ్డాడు కాబట్టి కొడుకు, మోహన్ బాబుతో తీవ్రంగా విభేదించి ఇంకొక పార్టీలో పోతే ఎట్లుంటుంది, అటు మనోజ్ ఆవేశపరుడు కాబట్టి వెళ్ళిపోతాడు అని ఎవరైనా అనుకుంటారు. ఇది చర్చ, వాళ్ళ నిర్ధారణకు వచ్చేందుకు. సహజంగా శత్రువు మిత్రుడు కదా, అట్లా వెళ్ళిపోతాడేమో మనోజ్, ఒక దశ దాటిపోయింది కాబట్టి అని ప్రచారం జరగడానికి స్కోప్ ఉంది. కానీ ఇప్పటికప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను ఇప్పుడైతే అనుకోను, కానీ వెయిట్ చేయాలి.